విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవార్నిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి కూలబడిపోయిందో లేక కూలిపోవడానికి సిద్ధమైన చెట్టులా తయారైందో చూసిన వాళ్ళకే తెలియాలి. మనకేం తెలుసు? లేకపోతే నాతో పెట్టుకుంటుందా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు మీరు కూడా వెళ్ళి ఉండాల్సింది మేడం. ఆ సీను మీరు కళ్ళారా చూసుండేవారు. సి మిస్టర్ రవీంద్ర, కొన్ని కళ్ళతో చూసేదానికన్నా ఊహించుకుంటేనే చాలా అందంగా ఉంటాయి. ఏదేమైనా మేడం, ఊహించిన దానికన్నా ఎక్కువగానే లక్ష్మీదేవి దెబ్బతిన్నదని మాత్రం చెప్పొచ్చు. ఏ మీరు గాని వెళ్ళి చూసొచ్చారా ఏంటి? చూడలేదు కానీ విన్నాను. లక్ష్మీదేవి ఆఫీసుకు రావటం లేదని, కొడుకు పెళ్లి ద్వారా తగిలిన షాక్లోనే ఇంకా ఉందని వీరాస్వామి చెప్పాడు. కొట్టింది చిన్న దెబ్బ కాదు కదా. ఇన్నేళ్ళు ఆగితేనే మేడం ఇంకొన్నేళ్లు గుర్తుండిపోయే దెబ్బ కొట్టారు. ఇక లక్ష్మీదేవి మీ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయదు. అంటే తన పొగరు అణిగినట్టే దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పతనం ప్రారంభమైనట్టే. No! దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పతనం కావడానికి వీల్లేదు. అదేమిటి మేడం, ఇప్పటిదాకా ఆ సంస్థను ఎలా అణగదొక్కాలని ఆలోచించిన మీరేనా ఈ మాట అనడం? ఎస్, ఆ కంపెనీ పతనం కావడానికి వీల్లేదు. ఎందుకని మేడం? ఇక మీదట అది కూడా మనదే కనుక. మీరు మామూలుగా చేసే ఆలోచనకే కాదు, మీ దూరాలోచనకు కూడా నా జోహార్లు మేడం. కాశీ, నిన్ను కూడా కూర్చోమని చెప్పానా? ఈ ఒక్క విషయంలో మీ మాట విననని చెప్పాను కదా మేడం. కాశీకి ఎంత ధైర్యం! మాట విన్నని మేడంతోనే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఆ ఎందుకు చెప్పడు? నేనంటే కొంచెమైనా భయం ఉంటేగా. మీ దగ్గర నాకెందుకు మేడం భయం? అమ్మలాంటి మనిషి దగ్గర ఎవరైనా భయపడతారా? చెల్లెలాంటి మనిషి దగ్గర ఎవరైనా భయపడతారా? నా భయం ఈ ఇద్దరి గురించే మేడం. మా గురించి నీకెందుకో భయం? ఆఫీస్లో బయలుదేరేటప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకున్నారు? మేడంని ఏం అడగాలనుకున్నారు? ఇక్కడికి వచ్చాక ఇలా మాట్లాడతారేంటి? ఏం లేదు మేడం, ఈ మధ్య కొద్ది రోజులుగా మీరు ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు కదా. మీరు చూడవలసిన ఫైల్స్ చాలా ఉండిపోయాయి. మీరు మళ్ళీ ఆఫీస్కి రావటం ప్రారంభిస్తే. ఇలాగేనా మీరు మేడంని అడగాలనుకుంది? నువ్వు ఉండగా రాజుగారు నేను డిస్కస్ చేసుకోవడం పెద్ద పొరపాటు అయిపోయింది. ఇంకెలా అడగాలనుకున్నారు కాశీ? ఏం లేదు మేడం, మీరు ఖచ్చితంగా రేపటి నుంచి ఆఫీస్కి రావాలని గట్టిగా చెప్దాం అనుకున్నాం. నేను ఆఫీస్కి రాకపోతే ఏం రాజు, అన్ని పనులు సక్రమంగా చూసుకోవడానికి మీరున్నారుగా. మేమున్నా సరే ఇంకెవరున్నా సరే ఆఫీసులో జరిగే ప్రతి పని మీకు తెలియాల్సిందే మేడం. తెలియకపోతే ఇప్పుడు నష్టం ఏంటంట? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలవారు నారాయణరావు గారు ఒక్కరే. అవును మేడం, కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళని నమ్మి నారాయణరావు గారు ఏమయ్యారో, కంపెనీ ఏమైందో మీకు తెలియందేమీ కాదు. కృతజ్ఞత లేని కృష్ణప్రసాద్ ఎక్కడా? నమ్మకానికి మారుపేరైన మీరెక్కడా? అసలు మీకు అతనికి పోలికేమిటి? పోలిక ఉన్నా లేకపోయినా చరిత్ర మాత్రం రిపీట్ కావటం మాకిష్టం లేదు మేడం. మీరు చూడవలసిన వ్యవహారాలు మీరు మాత్రమే చూడాలి. అదే మేడం, సరిగ్గా ఈ మాటే వీళ్ళు మీతో చెప్పాలనుకుంది.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏంటి, ఏదైనా సీరియస్ విషయమా? నేను రావచ్చా? నీకు తెలియని సీరియస్ విషయాలు ఏముంటాయమ్మా దీప్తి? రా కూర్చో. ఇక మేము బయలుదేరుతాం మేడం. అదేమిటండి అప్పుడే లేచారు? వచ్చి చాలాసేపు అయింది కదా, వెళ్ళొస్తాం మేడం. కాశీ, మేడం. రాజుని మాలతిని ఆఫీసులో డ్రాప్ చేసి వచ్చేయ్. అలాగే మేడం. వస్తాం మేడం. బాయ్ మేడం. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, ఈ మధ్య నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా, వస్తే బావుంటుందని చెప్పడానికి వచ్చారు. ఐసీ, నువ్వేమన్నావు? నేను రానండి, మా అబ్బాయి దీపక్ గురించి బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంటాను అనుంటావు, అంతేనా? నిన్ను నన్ను కాదని వాడికిష్టమైన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఎంచక్కా భార్యను వెంటేసుకుని హనీమూన్ కోసం యూరప్ వెళ్ళాడు నీ ముద్దుల కొడుకు. అలాంటి వాడి కోసం ఎందుకమ్మా ఇంకా బాధపడుతూ టైం వేస్ట్ చేస్తావు? వాడసలు నీ కొడుకు కాదు, నా అన్నయ్య కాదు. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మన మాట వినంత మాత్రాన దీపక్ నీకు అన్నయ్య కాకుండా పోతాడా, నాకు కొడుకు కాకుండా పోతాడా? తనెక్కడున్నా పచ్చగా ఉండాలని మనం కోరుకోవాలి. కాలం మనల్ని కలిపే రోజు కోసం ఎదురు చూస్తుండాలి. నేను మళ్ళీ ఆఫీస్కు వెళ్ళి బిజీగా ఉండడమేగా మీ అందరికీ కావాల్సింది. ఓకే, రేపట్నుంచి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తాను, సరేనా? ఉమ్. మేజర్, మేజర్, సమయానికి కనిపించడు. ఎక్కడికి వెళ్తాడో ఏమిటో. చా, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఎక్కడికెళ్ళావు? సారీ మేడం. ఏమిటి సారీ? చేయాల్సిన పనులు పక్కన పడేసి బయట రాజకార్యాలేమిటి? అర్జెంటుగా డబ్బు పంపించమని మా ఇంటి దగ్గర నుంచి లెటర్ వచ్చింది మేడం. ఎప్పుడు పడితే అప్పుడు పంపించడానికి డబ్బు ఇక్కడ చెట్లకేం కాయట్లేదు. 1 తారీఖున పంపిస్తానని ఒక లెటర్ రాసి పోస్ట్ డబ్బాలో పారేసి వద్దామని ఇప్పుడు అలా వెళ్ళాను మేడం. వెళ్లే ముందు చెప్పెళ్ళొచ్చు కదా. లోకడ ఒకసారి చెప్పబోతే ప్రతి చిన్న విషయం చెప్పి నా బుర్ర తినేయని మందలించారు. అందుకే చెప్పకుండా. సంజాయిషులు ఇచ్చినంత మటుకు చాలు. వెళ్ళి వచ్చిందెవరో చూసి నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించు. సారీ మేడం, ఆ వచ్చేవాళ్ళని బయటికి పంపించడం మీ తరం నా తరం కాదు కదా, ఆ భగవంతుడి తరం కూడా కాదు. ఏమిటా పెడసరపు సమాధానం? ఉమ్. హాయ్ మామ్. వాట్ సర్ప్రైజ్ బేబీ. నేను చెప్పానా ఖచ్చితంగా మా మమ్మీ సర్ప్రైజ్ అవుతుందని? వాట్ హ్యాపెండ్ దీపక్? హనీమూన్ కంప్లీట్ చేసుకుని మీరు రేపు కదా రావాల్సింది. నేను ఆ మాటే చెప్పానండి. మీ అమ్మాయి నా మాట వింటేగా మమ్మీని చూడాలని నా ప్రాణాలు తీసేసింది. పెంపకవాలంటే మరి అంటే చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి తానే పెంచారు కదా, అందుకే అమ్మ అంటే అంత ప్రేమ. ఈ రోజుల్లో తల్లుల్ని ఇంతగా ప్రేమించే పిల్లలు ఎక్కడుంటారు చెప్పండి? సంతోషించాలి. కార్లో లగేజ్ ఉంది, తీసుకొచ్చి లోపల పెట్టు. ఒక్క రోజులో ఏం కొంపు మునిగిపోయిందని దీపక్ ని కంగారు పెట్టావు బేబీ. అలా అడగండి ఆంటీ. ఏంటి అడిగేది? నువ్వే చెప్పు మమ్మీ. చిన్నప్పటి నుంచి ఒక్కరోజైనా నిన్ను విడిచి దూరంగా ఉన్నానా? నో. ఆ మాట చెప్తే దీపక్ నమ్మడం లేదు మమ్మీ. ఇంత జరిగాక నమ్మకుండా ఎలా ఉంటాను? అది సరే, చూడాలనుకున్న ప్లేసెస్ అన్ని చూసొచ్చారా లేదా? ఓ ఎస్, మొత్తం తిరిగాం మమ్మీ. స్విట్జర్లాండ్, లండన్, ప్యారిస్. మరి కార్గిల్ వెళ్ళి అమరవీరులకు సల్యూట్ చేసి వచ్చారా? మేజర్, వాళ్ళు వెళ్ళింది హనీమూన్ కి, యుద్ధానికి కాదు. ఉప్పులేని కూర ఎలా ఉంటుందో కాశ్మీర్ చూడని హనీమూన్ కూడా అలాగే ఉంటుందమ్మా. మరి కాశ్మీర్ దాకా వెళ్ళాక కార్గిల్ చూడకుండా రావడం తప్పు కదా. తప్పు అది కాదు మేజర్, నిన్ను అతిగా మాట్లాడిస్తున్నాను చూడు, అది తప్పు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను మేడం, తప్పకుండా వెళ్తాను. ఏదో ఒకనాడు కార్గిల్ వెళ్ళి అమరవీరులకు సాల్యూట్ చేసి మరీ వస్తాను. ఆ మేజర్, సూట్ కేసులో హ్యాండిక్యామ్ ఉంది, జాగ్రత్త. అలాగే బాబు. మీ అమ్మాయి వేసిన కోతి వేషాలు హ్యాండిక్యామ్ లో షూట్ చేసి తీసుకొచ్చాను, చూదురు గాని పదండి ఆంటీ. రా మమ్మీ.
అరే ఏమిటమ్మా ఇది? లే. నీ ఆశీస్సులే లేకపోతే నే మెడిసిన్ కంప్లీట్ చేయగలిగేదాన్నా అమ్మా. అంతా ఆ దేవుడి దయ్యా. కనిపించని ఆ దేవుడు కాదు, కనిపించే ఈ దేవతే నాకు ముఖ్యం. అమ్మాయిని కాలేజీలో అందరూ ఒకటే పొగిడారమ్మా. మీరు చూసుండాల్సింది ఆ సీను. నేను చూడకపోతేనే నువ్వు చూసావుగా, చాలు. నువ్వు డాక్టర్వి కావాలనేది నాన్నగారి కల. దేశంలోనే నువ్వు గొప్ప డాక్టర్ అనిపించుకోవాలనేది నా కల. నాన్నగారి కలను నిజం చేశావు. మరి నా కల ఎప్పుడు నిజం చేస్తావు? రోజు కొంచెం కొంచెం నిజం చేస్తాను. అల్లరి పిల్ల. అన్నట్టు కాశీకి థ్యాంక్స్ చెప్పావా దీప్తి? కాశీకి దేనికి? అదేమిటి, నువ్వు మెడిసిన్లో చేరిన దగ్గర నుంచి ఇవాల్టిదాకా నిన్ను కాలేజీకి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తున్నవాడు తను కదూ? ఓ, ఆ విషయంలోనా? థ్యాంక్స్ కాశీ. ఊరుకోండమ్మ గారు మీరు మరీను. నేనేమైనా ఒట్టు పుణ్యానికి చేశానా? జీతం తీసుకున్నాను, పని చేశాను, అంతే కదా. నువ్వు కేవలం జీతం తీసుకునే ఉద్యోగి మాత్రమేనా కాశీ? అంతకు మించి ఈ ఇంటికేమీ కావా? అమ్మాయి గారు, నువ్వు నాన్నగారి ఫ్రెండ్వి, మా అందరికీ ఫ్రెండ్వే. ఉమ్. ఆ, ఈ స్వీటు నీకు కాదు, అన్నయ్యకి. ఈ స్వీట్ అంటే అన్నయ్యకి బాగా ఇష్టం. హలో, ఎస్, వెయిట్ ఎ మినిట్. ఎవరో రాజేష్ అని దీపక్ ఫ్రెండ్ అట, ముంబై నుంచి వచ్చాడట. ఓహో, అతనా? దీపక్, వాట్ డియర్? నీకు ఫోన్. హలో, హాయ్ రాజేష్. నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా ఫూల్. సిటీకి ఎప్పుడొచ్చావు? అలాగా, అడ్రస్ చెప్పు. ఓకేరా, ఓ హాఫ్ అన్ అవర్లో నీ దగ్గర ఉంటారు. ఓకే, బాయ్. హాయ్ రాజేష్. రారా ఫూల్, లోపలికి రా, నీ సంగతి చెప్తా. ఇదేంట్రా బాబు, వచ్చి రాగానే నా మీద ఫైర్ అయిపోతున్నావు? కానా మరి, పైకి మాత్రం మేం ప్రాణ స్నేహితులం అని 10 మందిలో చెప్తావే, నన్ను నీ పెళ్లికి పిలిచావట్రా? ఓహో, అదా నీ కోపం? అంత తేలిగ్గా తీసి పారేస్తావే? నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా? పోరా ఫూల్. నిన్ను అర్జెంటుగా రమ్మంది నీ చేత తిట్టించుకోవడానికి కాదు, నిన్ను తిట్టడానికి. ఎనీవే, ఆలస్యంగానైనా సరే హార్ట్ఫుల్గా చెప్తున్నాను, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రాజేష్. నీకు గుర్తుందట్రా, నీకు భార్య కాబోయే అమ్మాయి అలా ఉండాలి ఇలా ఉండాలి అని అమ్మ చెబుతుంటే, ఆ లక్షణాలున్న పిల్ల అసలు ఈ భూమి మీదే దొరకదని అమ్మను మనం ఏడిపించేవాళ్ళం, గుర్తుందా? అమ్మ కూడా నన్ను బాగానే ఏడిపించిందిలే. అమ్మ నిన్ను ఏడిపించడమా? నేను నమ్మను. పెళ్లికి నువ్వు వచ్చుంటే ఖచ్చితంగా నమ్మిండేవాడివి. ఏమైంది అసలు? తనకి ఇష్టం లేని సంబంధం చేసుకున్నాను. దీపక్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కాబట్టే ఇంత బాధపడ్డాం. నువ్వు బాధపడి అటు పెద్దవాళ్ళని బాధపెట్టి ఆఖరికి నువ్వు సాధించిందేమిట్రా? కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. సరేరా, ఆ గొడవలన్నీ అలా ఉంచుగాని ఇంతకీ నీ సంగతులు చెప్పు. అమెరికా నుంచి రాగానే మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కంగ్రాట్స్ రా. ప్రస్తుతానికి టూర్ మీద వచ్చానురా, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. వెరీ గుడ్. సరేరా, ఇంతకీ నీ మోనాలిసని ఏం చేసావు? అమెరికాలోనే వదిలేసి వచ్చావా? అదే, ఆ మధ్య మేము వాల్ స్ట్రీట్ లో నడుస్తుంటే సడన్ గా ఓ మోస్తరు గాలి కొట్టింది, అంతే. ఎటెగిరిపోయిందో తెలియదు నా మోనాలిసా. భార్గవి, వస్తున్నా మమ్మీ. అవతల పార్టీకి టైం అవుతోంది. దీపక్ రెడీ అయ్యాడా? వచ్చేస్తున్నావు ఆంటీ.
బయలుదేరదామా మమ్మీ? పార్టీకి నేను రావడం లేదు బేబీ. ఎందుకని ఆంటీ? బాబు దీపక్, నీ దగ్గర దాపరికమై ఉంది. మీ అమ్మ కారణంగానే నేను ఈ పార్టీకి రాలేకపోతున్నాను. ఎవరి కారణంగాను నువ్వు పార్టీకి రాకుండా ఆగిపోవడం ఏంటి మమ్మీ? మీకు పార్టీ ఇస్తున్న వాళ్ళు అటు వాళ్ళకి ఇటు మనకి బాగా తెలిసిన వాళ్ళమ్మా. ఏదో మర్యాద కోసం దీపక్ వాళ్ళ సొంత ఇంటికి కూడా ఇన్విటేషన్ పంపారట. అంతే, తగుదునమ్మా అంటూ ఇంటిల్లిపాది వస్తామని తయారయ్యారట. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చారనుకో, మిమ్మల్ని అంటే కొత్త దంపతులు కాబట్టి ఏమీ అనరు. నన్ను చూసి ఉక్రోషంతో ఆ లక్ష్మి ఏమైనా చేయగలదు. ఏం చేస్తుందట తను? ఏదైనా చేయగలదు బాబు. నేను మీ పక్కనుండగా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ ఏదైనా చేసినా నేను ఊరుకోను. గొడవ పెట్టుకుంటావు, అల్లరి చేస్తావు, ఆనందంగా గడపవలసిన సమయాన్ని అరుపులో కేకలతో నింపేస్తావు, పార్టీని పాడు చేస్తావు. వద్దు బాబు. తను మిమ్మల్ని ఏదైనా అంటే నేను ఊరుకుంటానని మీరెందుకు అనుకుంటున్నారు? చూడు బాబు, తన ఇష్ట ప్రకారం నీ పెళ్లి జరగలేదని, పైగా నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటున్నావని కక్షతో పార్టీ చెడగొట్టాలని రెడీ అవుతున్నారట మీ అమ్మ వాళ్ళు. అయితే మేం కూడా వెళ్ళం మమ్మీ. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మీకోసం, కేవలం మీ ఇద్దరి కోసం ఎంతో ప్రేమగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీ ఇది. పైగా మీరు హనీమూన్ వెళ్లకముందు ఇవ్వాలనుకున్న పార్టీ ఇది. నేనే పోస్ట్పోన్ చేయించి వాళ్ళ పెట్టించాను. మీరిద్దరూ తప్పకుండా వెళ్ళాలి. మీ వాళ్ల కోపమంతా నా మీదే కాబట్టి నేను పార్టీలో కనిపించలేదనుకో, గొడవండదు. ఎందుకైనా మంచిది, మీ అమ్మ కాని మీ చెల్లి కాని కనిపిస్తే వాళ్ళని సింపుల్గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించు. అలాగే ఆంటీ. బాయ్ మమ్మీ.